నమస్తే సార్, మీ పేరండి? వెంకటరమణ. వెంకటరమణ గారు, సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? ధర్మవరం, ఎస్కోట్ నియోజకవర్గం. టీడీపీ వస్తే బాగుంటుంది అంట. ఓకే సార్, ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది సార్? ఎలక్షన్ అంటే అభివృద్ధి ఏం పెద్ద కనిపించడం లేదు, ఓన్లీ ఫ్యాంక్షన్లు. ముసలి వాళ్ళకైతే బాగానే ఉంది, మరి యువతకి ఆదాయం కల్పించాలి కదా. ఇంతసేపు ఫ్యాంక్షన్లు ఇచ్చాము, వాడికి ఇది ఇచ్చాము, అది కాకుండా వాడికి ఏదో ఫ్యాక్టరీలు కానీ ఏదైనా వాడికి ఉద్యోగ అవకాశాలు చేయించాలి. అంతేగాని వాడికి ఆదాయం కల్పించి ఆడి చేతి ఖర్చు పెట్టించాలి. కానీ నీకు నెలకు 3,000 ఇస్తాను, 5,000 ఇస్తాను. ఇప్పుడు అందరికీ ఇది స్కూలు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివించిన వాళ్ళకి ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్లో 1,00,000, 2 లక్షలు కట్టినోడికి స్కూలు రిమెంబర్స్ ఇచ్చేసి మామూలుగా ఉన్నోడికి ఇచ్చేస్తే ఏడు సుఖం. అది గవర్నమెంట్ స్కూల్లో లేనోడు కాబట్టి చదివించుకుంటున్నాడు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అది ఓకే. సో ఈ పథకాల దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఇట్లా డబ్బులు పంచుతున్నాడు డైరెక్ట్గా అని అంటున్నారు. మీరేమంటారు దాన్ని? అవి మనకు తెలియదు. సో నిజం అభివృద్ధి అనేది నిజంగా ఈ ప్రభుత్వం ఏమన్నా జరిగిందంటారు? ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి మీరు చెప్పినట్టు. మరి డెవలప్మెంట్ ఉండి కొత్తగా ఇండస్ట్రీస్ రావడం కానీ ఇక్కడ బిజినెస్ రావటం లేదు కదా. ఇండస్ట్రీలు వచ్చినట్టు చేస్తే అప్పుడు యువతకి ఆ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అప్పుడు ఆదాయం వాడికి వస్తుంది. వాడు ఖర్చు పెట్టినట్టు చేయించాలి. నీకు నెలకు 3,000 ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాము, అలాంటి వాటికి ఇస్తే మనకి ఏటి ఉంటుంది. ఎన్నాళ్ళు ఇస్తారు, ఎన్నాళ్ళు అప్పు చేసి మనకి ఇస్తారు. సార్ మరి మీ ప్రాంతంలో అయితే ఇక్కడ యాక్చువల్గా విశాఖపట్నం పార్లమెంటు, మరి ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీకు స్టీల్ ప్లాంట్ కానీ ఇటు రైల్వే జోన్ కానీ అలానే మీకు ప్రత్యేక హోదా ఒకటి తెస్తారన్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు ఏవైతున్నాయో విజయనగరం, శ్రీకాకుళం వీటికి నిధులు కూడా కావాలి. పార్లమెంటు పరిధిలో ఇక్కడ బొత్స ఝాన్సీ గారు వైసీపీ తరఫున, టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరైతే క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు? నేను భరత్ గారు అయితే అనుకుంటున్నాను. సో ఎందుకని సార్, ఆయన ఎందుకు అనుకుంటున్నారు? లాస్ట్ టైం చేసాం, జగన్ గారు కూడా మనం లాస్ట్ టైం సపోర్ట్ చేసాం. నాకైతే పెద్దగా అనిపించడం లేదు. ఈసారి ఇటుక పక్క ఇచ్చేసి చేద్దాం చూస్తున్నాం. ఓకే. సో లాస్ట్ టైం అయితే మీరు జగన్ గారి సపోర్ట్ చేశారు, కానీ అనుకున్నంత మీకు ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చేసాం. సో మీకైతే యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చింది సంక్షేమం పంచాలంట, చెయ్యాలంటున్నాను. ఇప్పుడు ఇది ముసలి వాళ్ళకైతే బాగానే ఉంది, యువతకు కూడా వాళ్ళకి ఆదాయం కల్పించాలి కదా. అప్పుడు కల్పించి ఇద్దరికి అప్పుడు చూడాలి. కానీ ముసలి వాళ్ళకైతే యాక్చువల్గా అయితే వాళ్ళకి బాగుంది, ఇంటికి తెచ్చేస్తున్నారు ఫ్యాంక్షన్లు, అవి బాగానే ఉంది. యువతకి ఏంటి విడో ఫంక్షన్లు ఏంటి, వికలాంగులకి ఏంటి, వాటికి బాగుంది. వీళ్ళకి యువతకు కూడా ఆదాయం కల్పిస్తే అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం యువత అయితే నిరుద్యోగ సమస్య బాగా బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చి ఏది ఉద్యోగ అవకాశాలు ఏవి తీయలేదు.